జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పోలీసుల ముందుకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ లొంగిపోయాడు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి రహీల్ పరారీలో ఉన్నాడు. కోర్టు ఆదేశాలతో రహీల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పోలీసుల ముందు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ లొంగిపోయాడు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి రహీల్ పరారీలో ఉన్నాడు. కోర్టు ఆదేశాలతో రహీల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అయితే కోర్టు ఆదేశాల మేరకు నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన దాని తర్వాత పోలీసులు కూడా రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 లో 2022 సంవత్సరం మార్చి 17వ తేదీన ఒక చంటి బిడ్డతో రోడ్డు దాటుతున్న ఒక కాజల్ చౌహాన్ సంబంధించిన నేపథ్యంలో ఆమెను ఢీకొట్టడంతో రెండు సంవత్సరాల చిన్నారి చనిపోయారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇప్పుడు ఆ యొక్క వాహనం అంటే షకీల్ సంబంధించిన కుమారుడు రాహెల్ యొక్క ప్రమాదం సంబంధించి కూడా అతనే డ్రైవింగ్ లో ఉన్నాడు. అయితే కానీ అతని ఇంట్లో పనిచేసే వ్యక్తిని మాత్రం డ్రైవర్ గా చూపించి అతన్ని అరెస్ట్ చేశారు. దాని తర్వాత పోలీసులు విచారించగా సీసీ ఫుటేజ్ లో రాహెలే దీనికి సంబంధించి డ్రైవింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే అప్పటి నుంచి కూడా దుబాయ్ కి పారిపోయాడు. అయితే నిన్న పోలీసుల ముందు కూడా లొంగిపోయారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు దీనికి సంబంధించి పోలీసుల ముందు లొంగిపోయిన దాని తర్వాత పోలీసులు ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా పూర్తిగా విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే అసలు ఎందుకు డ్రైవర్ ని మార్చాల్సి వచ్చిందనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఇంకా అప్పుడు యాక్సిడెంట్ అయిన సమయంలో ఇక్కడి నుంచి ఎటువైపు వెళ్తున్నారనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.